అమ్మాయిది తప్పు అన్నట్టు నీ భర్త పత్తిత్త అన్నట్టు మాట్లాడుతున్నావు. అలా వాంది తప్పు ఉంది అమ్మాయి. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ మార్నింగ్ నుంచి ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా మాధురి రాథోడ్ ఫ్యూచర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈశ్వర్ సాయి వల్ల వైపు ఈ సోషల్ మీడియాలో పెట్టి పెద్ద తప్పు చేసింది ఆమె. పాపం ఒక అమ్మాయి జీవితం మీద కెరియర్ మీద దెబ్బ కొట్టింది. నీ బంగారం మంచిది కాక అమ్మాయి మీద బ్లేమ్ చేస్తున్నావు. అమ్మ ఇద్దరు తప్పు ఉంది అందులో. ఏ ఒక్కరు అమ్మాయిది తప్పు అన్నట్టు నీ భర్త పత్తిత్త అన్నట్టు మాట్లాడుతున్నావు. అలా వాంది తప్పు ఉంది అమ్మాయిది తప్పు ఉంది. నా భర్త మంచోడు, ఆ అమ్మాయి ఇట్లా చేసింది, మీద మీద పడింది, ఏంటమ్మా మాటలు? అది ఏదున్నా నువ్వు సోషల్ మీడియాలో పెట్టకుండా పరిష్కరించుకోవాల్సిన విషయం. ఇట్లా సోషల్ మీడియాలో పెట్టే వల్ల నీ భర్త నువ్వు దూరం అయిపోతావా? నీ భర్త నువ్వు కలిసే ఉంటావు కదా, నీ భర్తతో ఉంటావు కదా. ఎవరో వీడియో తీసి వెనకాల నుంచి ఒక మాట మాట్లాడితే నా భర్తను ఏమొద్దు, నా మొగోడిని ఏమనద్దు అంటున్నావు. నీ భర్తతో వైపు స్టాండ్ తీసుకుంటున్నావు, అమ్మాయిని కొట్టినావు. అదే నీ మొగడిని కూడా చెప్పుతో కొట్టుంటే నీ మాటలకు కొంచెం నీ బాధ నేను ఒప్పుకుంటా. నీ మొగంది తప్పులేదన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? సోషల్ మీడియాలో పెట్టి ఇప్పుడు నీ భర్తతో నువ్వు కలిసే ఉంటావు, కాంప్రమైజ్ అయిపోవు. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఇట్లా అవమాన భారంతో అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆ పాప నీకు రాదా? కెరియర్ పోయింది, అమ్మాయి జీవితం పోయింది. ఎవరు పెళ్లి చేసుకోకుండా అయిపోయారు. ఆ అమ్మాయి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఆ అమ్మాయి గురించి ఏమన్నా ఆలోచించినావా? తప్పే అన్నిటికీ. దాంట్లో నీ భర్త తప్పు కూడా ఉంది కదా. నీ భర్తకి ఏం పోతుంది? ఏం పోదు మగాడికి. నువ్వు శిక్షించేది ఇద్దరికి శిక్షించాల్సింది కదా. ఒక అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు కొట్టి మళ్ళీ నీ మొగని తీసుకెళ్లిపోయి ఆడు పత్తిత్తని చెప్పుకోవడం ఏంటి ఇది?